పరిశుద్ధుడా జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామమునకు వందనములు స్తోత్రాలు తెలియజేసుకున్నాం తండ్రి. ఇదిగోనైనా 2023 సంవత్సరాలు సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇదిగోనైనా దేశం మీదకి ఎలాంటి తెగులు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చల్లగా కాపాడావు తండ్రి. మంచి ఆరోగ్యమును దయచేసావు, ఆవిష్యను దయచేసావు తండ్రి. నైనా రాకపోకలో కృప చూపు తండ్రి. మరొక నూతన సంవత్సరాన్ని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి మీరు దయాకిరీటంగా ధరింపచేసి ఈ దినం నీ సన్నిధానంలో కూర్చొని తండ్రి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ శక్తిని బట్టి తండ్రి, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రభువా రక్షకుడానికి వందనాలు నైనా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. ఈ దినం నా తండ్రి కొద్ది మాటలు ధ్యానించుకోపోతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం బిడ్డలకి ఇవ్వండి తండ్రి. చెప్పుతున్న నన్ను ఒక సాధనముగా పనిముట్టుగా వాడుకొని మీరే మహిమ ఘనత పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, జీవము కలిగిన దేవుని పిల్లారా, ఇవాళ కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూడగలిగితే సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో దేవుడు ఒక మంచి మాట మనకి తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, జ్ఞానమంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని రాయబడింది. దేవుడు అంటే జ్ఞానమంతురాలంట తన ఇల్లు అంట కట్టిద్దంట. అంటే మరి ఈ మాట మనకు ఆలోచిస్తే చాలామంది ఈ మాటకి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుండేది ఏంటంటే సొంత ఇల్లు ఉండాలని, సొంత ఇల్లు ఉండాలని, అలాగనే ఆస్తులు సంపాదించుకోవాలని, కుటుంబం బాగుండాలని చెప్పేసి ప్రతి స్త్రీ కూడా ఏం చేస్తుందంటే తపన పడుతుంటుంది, ఆరాట పడుతుంటుంది కదా, ఆరాట పడుతుంటుంది, తపన పడుతుంటుంది. మరి దేవుడు ఇంతకీ ఏ గృహమును గురించి ఈ మాట రాయించాడు? ఎందుకంటే ఎంత అమాయకత్వంగా, ఎంత తెలివి లేకపోయినా, ఎంత చదువు లేకపోయినా ఏముంటారంటే మరి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు కానీ, లేకపోతే పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు కానీ, లేకపోతే కష్టపడి సంపాదించే ఆస్తులు కానీ, ఏ విధము చేతైనా కూడా ఎక్కువ మంది సొంత ఇల్లు కట్టుకొని ఆ సొంత గృహంలో నివసించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అట్లాగని కూడా ఎంత అమాయకంగా ఉన్నా కూడా ఈవిడేంది సొంత ఇల్లు కట్టుకున్నదని మాట్లాడుకోవటం కూడా జరుగుతుంటుంది. కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టిద్దని ఈ మాటకి అసలు ఇల్లు కట్టడం అంటే ఈ లోక సంబంధమైన ఇంటిని గురించి మాట్లాడుతున్నాడా దేవుడు? అసలు దేని గురించి మాట్లాడుతున్నాడని మనం చూడగలిగితే ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళి మనం చూద్దామండి. ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళి మనం చూడగలిగితే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోవుచుండగా అక్కడంట గనురాలైన ఒక స్త్రీ కనపడ్డదంట. అంటే ఎలీషా అనే ప్రవక్త అంట షూనేము అనే ఒక పట్టణానికి వెళ్ళంగానే గనురాలు గొప్పది అంటే ఏమని గురించి గనురాలు గొప్పది అని రాయబడిందంటే అన్ని విషయంలో అంటే షూనేమనే ఒక పట్టణంలోనే ఒక గనురాలు అని రాయబడిందంటే ఆ ఊళ్ళో ఉన్న స్త్రీలందరికంటే కూడా, ఆడవాళ్ళందరికంటే కూడా ఏమేదో ఒక గొప్ప పని చేసింది. అంతే కదా. ఇప్పుడు క్లాసులో పిల్లలు ఉన్నారు, అందరి పిల్లలు చదువుతూ ఉంటారు. ఎవరి మీద టీచర్ కన్ను పడిద్దంటే ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో, ఎవరైతే చెప్పిన ప్రతిదానికి చక్కగా ఆన్సర్ ఇచ్చి పరీక్షలు రాసినప్పుడు మంచి మార్కులతో క్లాసులో ఉంటారో వాళ్ళని ఏం చేస్తారంటే ముందే కూర్చోబెడతారు. ప్రతిదాన్ని చూసి ప్రతి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బాయ్ మీరు ఈ అమ్మాయిని చూసి నేర్చుకోండి, ఈ అమ్మాయిని ఫాలో అవ్వండి, మీకేమైనా సందేహాలు ఉంచి ఈ అమ్మాయిని అడగండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఎవరిని చూపించుతారు? ఎవరైతే క్లాసులో ఫస్ట్ వచ్చి బాగా చదువుతుంటారో వాళ్ళనే చూపించుతుంటారు. పదే నీకేమైనా సందేహం ఉంటే ఆ పిల్లని అడిగబ్బాయి, నీకేమైనా సందేహం ఉంటే ఆ పిల్లగాడిని అడిగి. ఎందుకంటే క్లాసులో ఫస్ట్ వస్తాడు, వాడు అన్నిటిలో మంచిగా ఉంటాడు కనుక వాడిని ముందు స్టేజ్లో ముందు బెంచ్లో కూర్చోబెడతారు. ఏది అడగమన్నా కూడా ఆ అబ్బాయిని అడగమంటుంటాడు. కారణం ఏంటి అంటే
ఉన్న అందరికీ అంటే కూడా ముందు స్థానంలో ఉన్నాడు. రెండేది ఏంటంటే వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానము కలిగి ఉన్నాడు. వాళ్ళందరికంటే ప్రత్యేకింపబడ్డ వ్యక్తి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే దానికి అర్థం ఏంటంటే ఒక రకంగా ఘనతకు కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకని టీచర్ కనులు ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళ మీదే ఉంటాయి. ఎవరైతే క్లాసులో బాగా చదువుతూ టీచర్ చెప్పిన మాట వింటూ ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ మీదే ఉంటుంది. అలాగనే మనం చూడగలిగితే ఇంకా ఘనత అని మనం చూడగలిగితే అందంగా ఉన్నారనుకో ఏమేమి లేవు చక్కగా అందం కలిగిన మనిషిలేండి అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఈ లోకములో ఒక ప్రత్యేకత అంటే చదువు ఉందనుకోండి, ఆమె గనురాలేండి చదువు బాగా చదివిద్ది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అంటే ప్రతి విషయంలో కూడా మనం చూస్తే ఘనతకి దాని వెనకమాల ఏదో ఒకటి ఉండాలి. ఒక మనిషిని ఘనపరచాలంటే దాని వెనకమాల ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే వాళ్ళని గనులు అంటారు. ఘనతకు నిజంగా వీళ్ళు తగిన వాళ్ళండి, ఘనతకి వీళ్ళని ఘనపరచొచ్చు అని చెప్పి దేనికి ఎవరినైనా మాట్లాడతారంటే ఆ ఘనతకు వెనకమాల ఏదో ఒకటి ఉండాలి. అది చదువు కానీ, డబ్బు కానీ, అందము కానీ, తెలివి కానీ ఏదో ఒకటి ఉంటేనే ఆ ఘనత అనేది ఒక వ్యక్తికి వస్తుంది. మరి ఈ గనురాలైన స్త్రీ ఏమన్నారు బైబిల్లోనే? నిజంగా గనుడు ఎవరన్నా ఉన్నాడంటే దేవుడే కదా. కానీ దేవుడే మరి జీవగ్రంథంలో ఈ మాట రాయిస్తూ ఆ పట్టణంలో ఒక గనురాలు ఉందంటే ఇందుకు అసలు ఈమె గనురాలని పిలవబడటానికి, గనురాలని చెప్పబడటానికి అసలు ఏం చేసి ఉంటుంది? అంతే కదా. అంటే ఆ ఊరిలో ఉన్న వారికంటే కూడా ఈమె ఏదో ఒక ప్రత్యేకమైన పని చేసింది. అందుకని ఏమన్నారు? గనురాలు అని అంటున్నారు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? గనురాలని ఒక ఆవిడ ఉండెను, ఆ స్త్రీ భోజనం రమ్మని అతన్ని బలవంతం చేసిను. అంటే ఎవరిని బలవంతం చేసిందంట? ఎలీషా ప్రవక్త దేవుని మాటలు చెప్తూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడంట వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని ఏం చేసిందంటే బలవంతం చేసిందంట. ఏం చేసింది? బలవంతం చేసిందంట. మనము దేవుడి దగ్గర కూడా మనం కూడా బతిమలాడుతూ ఉంటాం. ఏమని బతిమలాడుతాం? నాయనా నీ పని ఎంత పని చెయ్యాలా, అసలు నేను నీ కోసం ఎంత వాడబడాలని ప్రార్థన చేస్తామా? చేయం. ఎలా వాడతాము? దేవా నాకు ఏమి ఇస్తావు, నాకు ఫలాని కావాలని మనం అడుగుతాం. కానీ ఈవిడైతే ఏమందంట, ఆ ప్రాంతాన్ని వెళ్తున్న ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నా ఇంటికి భోజనానికి బలవంతం చేసే తలికి. అప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడంట, ఆమె ఇంట భోజనం చేయించు వచ్చును. అంటే ఏంది? ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అంట వాళ్ళ ఇంటికి వెళ్ళంట భోజనం చేసి వెళ్ళిపోతూ ఉన్నాడంట. అంటే ఎలీషా గెహాజీ గారు ఇద్దరు ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వెళ్ళి భోజనం చేసి ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ఆవిడకి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఏమని? అయ్యో ప్రవక్త వస్తున్నాడు, ఇదిగో భోంచేస్తున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన పనుకోవడానికి, ఆయన వండటానికి ఒకరోజు ఏదైనా ఉండాలనిస్తే పనుకోవడానికి ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఏమీ లేదు అని చెప్పేసి తన యజమానం లేని సొంత నిర్ణయం కాదండి, తన యజమానుడితో ఒక మాట మాట్లాడింది. తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుతూ పోవచ్చు ఉన్న ఇతను ఎలాంటి వాళ్ళంట? భక్తి గల దైవజనుడు. అంటే భక్తి గలవాడు ఇతను, మామూలుడు కాదు. ఎలాంటి వాడంట? ఇతను భక్తి గలవాడని నేను ఎరుగుదును కనుక మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం. ఏమండి? అతనికి మనము దైవభక్తి కలిగిన వాడు కనుక అతని కోసం మనకు చిన్న గది కట్టిద్దాం. అక్కడ దాంట్లో ఏం చేద్దాం? అతని కోసం ఒక మంచం వేద్దాం, ఒక బల్ల, ఒక దీపస్తంభం పెడదాము. ఇదిగో అతను ఈ ప్రాంతమునకు వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడు? అక్కడ బస చేసి తన దోమను తను వెళుతాడు. అంటే ఏం ఆలోచించింది? ఇతను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా దేవుని పని చేసుకుని తిరిగి వెళ్ళిపోవాలి. ఏమండి? మనమైతే అసలు ఆలోచిస్తామా? గనురాలనే పేరు ఎందుకు వచ్చిందంటే అతడు ఈ ప్రాంతమునకు వచ్చినప్పుడు ముందేమో భోజనానికి రాయ్యా అని బతిమలాడింది. సరే వచ్చిన తర్వాత ఏం చేసింది? అదిగా తింటూ వెళుతూ వస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆలోచించింది, అయ్యో ఈ దైవజనుడు పండుకోవడానికి ఏమి లేదు, మంచం లేదు, ప్రత్యేకంగా కాస్త విశ్రాంతి తీసుకుందామంటే గది లేదు,
దీపస్తంభం లేదు, ఇలా ఉండటానికి వీల్లేదు. ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా ఏమన్నా నేను చెయ్యాలా, ఎందుకంటే ఈ దైవజనుడు నిజమైన భక్తి గలవాడని నేను ఎరుగుదనని తన యజమానుని నొప్పించి ఏం చేసింది, చక్కగా అతని కోసము గది కట్టింది, మంచం ఏర్పాటు చేసింది, ఇంకేం చేసింది, బల్లను ఏర్పాటు చేసింది, దీపస్తంభం ఏర్పడింది. అంటే ఇప్పుడు మన కుటుంబంలో బాగా ఆలోచించండి, మనకి ఇవన్నీ సిద్ధపరచుకోవడానికి మనం సుఖపడటానికి ఇష్టపడతాం. వేరే ఒకళ్ళ కోసం ఒక శ్రద్ధ తీసుకొని మనం చేయగలమా? బాగా ఆలోచించండి. మన సొంత బంధువుల కోసమైతే మనం చేయగలం, మన కోసం మనమైతే చేయగలం. అంతేగాని వేరొకళ్ళ కోసం అంటే అతను ఎవరో ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసింది ఒక్కటేంటంటే నిజంగా దైవభక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును అని అతని కోసం సిద్ధం చేసి వచ్చినప్పుడల్లా గెహాజీ గారు అట్లయిన ఎలీషా ప్రవక్త ఇద్దరు అక్కడ ఉంటూ తిరిగి వాళ్ళ దావన వాళ్ళు వెళుతూ వస్తూ ఉన్నాడు. అప్పటికి ఆ దైవజనుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే కింద చదువుదాం మేము. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ సునోమిరాలను పిలువు, అసలు ఏమంటే ఈ సునోమిరాలను ఒకసారి పిలువు నువ్వు అనగానే ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఆమె వచ్చి ఆమె ఎదుట నిలబడ్డప్పుడు అతడు, అసలు నువ్వు ఇంత శ్రద్ధ భక్తి మా యందు కనపరచడానికి కారణం ఏంటి? ఏమండి అంటే మా యందు ఇంత శ్రద్ధ ఇంత భక్తి కలిగి మాకు పరిచర్య చేయడానికి కారణం ఏంది? ఎందుకంటే నేను వచ్చినప్పుడేమో బలవంతంగా నన్ను పిలిచావు, నేను భోజనానికి వచ్చాను, అంతవరకు వదిలిపెట్టకుండా నేను వచ్చినప్పుడల్లా నీ ఇంట్లో అన్నం తిని వెళ్ళిపోతున్నాను. అంత మాత్రమే కాక నేను వచ్చినప్పుడల్లా ఇదిగో నా కోసం ఒక గది ఏర్పాటు చేసావు, ఒక మంచం ఏర్పాటు చేసావు, ఒక బల్ల ఏర్పాటు చేసావు. అసలు ఇవన్నీ నాకు ఇవ్వటానికి మాకు ఇవ్వటానికి కారణం ఏంటి? నీ గురించి నేను రాజు దగ్గర ఏమైనా మాట్లాడాలనా, సైన్యాధిపతితో ఏమైనా మాట్లాడాలనా, లేకపోతే నీకేమైనా సమస్య ఉందో కుటుంబంలో చెప్పు అన్నాడు. అప్పుడు ఆవిడ అంటుంది, నేను నా స్వజనముల మధ్యనే ఉన్నాను, ఏమండి నాకు ఏమీ అవసరం లేదయ్యా. మనమైతే అనగలమా? ఏమండి మనమైతే అనగలమా? నాకు ఏం అవసరం లేదయ్యా అని చెప్పి మాట్లాడంగానే గెహాజీకి కూడా నిజంగా ఎలీషాకు కూడా అనుమానం వచ్చింది. అంటే ఆ మనిషిలో ఏమి లేదంటే నాది నాకని స్వార్థం అనేది లేదు. అంటే స్వార్థం లేని మనస్తత్వం అన్నమాట. స్వార్థం లేకుండా ఏం చేస్తుందంటే ఒక దైవజనుడికి సేవ చేయాలనుకుందన్నమాట. అంటే స్వార్థం లేని సేవ, ప్రేమతో కూడుకున్న సేవ. అదే మనం ఏదైనా కూడా ఒక వ్యక్తికి చేసినప్పుడు ఆ వ్యక్తి నన్ను మెచ్చుకుంటాడా? మొన్న ఈ మధ్యన ఒక ఆవిడ మాట్లాడుతున్నా అంటుంది, ఆమె ఏం చేసిందంటే వయసు చాలా పెద్దదైతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇచ్చే దానిలో ఏం చేసిందంటే దేవుడికి 10వ వంతు తీసుకొచ్చి ఇచ్చింది. 10వ వంతు తీసుకొని నేను 2 నెలలకు వచ్చినా, నెలకు వచ్చినా, 2 నెలలకు వచ్చినా ఆ డబ్బులు లెక్క కట్టి మరీ ఇచ్చింది. తో మన మాట్లాడుతుంది, అమ్మ నేను ఇస్తుంటే 10 మందికి చెప్తున్నావో లేదో నువ్వు అంటుంది. అంటే నేను ఇచ్చే ఈ డబ్బులు 10 మందికి నువ్వు చెప్తున్నావా లేదా అంటే నేను ఒక మాట అన్నాను, భలే వాళ్ళండి, నేను మాట్లాడుతూనే ఉంటానండి ఎవరితోనన్నా, దానికంటే ముఖ్యంగా నీ గురించి దేవుడికి తెలిసిద్ది కదండి అని చెప్పంగానే అయితే పర్వాలేదమ్మా అని మళ్ళీ మాట్లాడుతుంది. నెల్లూరు జిల్లాలో మా మందిరం కడుతున్నారు కదమ్మా, దానిలో ఒక 10 కట్టలు నేను సిమెంట్ బస్తాలు ఇస్తున్నట్టు నా పేరు రాసుకోండి అమ్మా అంది. అమ్మ నువ్వు వచ్చిన దాంట్లోనే మీరు ఇబ్బంది పడతా దేవుడికి ఇస్తున్నారు, మళ్ళీ 10 కట్టలు ఎందుకులంటే, లేదమ్మా నెల్లూరు జిల్లా సంఘాన్ని అంట దేవుడు చూసినప్పుడంట ఆమె కూడా సంఘంలో కనపడాలంట, ఆవిడ కూడా సంఘంలో కనపడాలి కదా, దేవుడు అక్కడ చూసినప్పుడు ఇదిగో 10 కట్టలు ఇచ్చినట్టు దేవుడు కనపడాలి కదమ్మా, నేను అక్కడ కనపడకుంటే ఇక్కడే కనపడతాడు, అక్కడ కూడా కనపడాలి కనుక 10 కట్టలకమ్మా ఎన్ని డబ్బులు అయితే అని నేను ఇచ్చేస్తానమ్మా, తర్వాత 10 కట్టలు నా పేరు మీద వేయించమ్మని తల్లికి. అప్పుడు అనుకున్నా, ముసలి వయసులో కమ్మగా కోరిని కొనుక్కొని తినాలని ఒక ఆలోచన ఉండాలి, కానీ నేను నెల్లూరు జిల్లా సంఘంలో కనపడాలి, 10 కట్టలేమో సిమెంట్ బస్తాలు కొనండి, మళ్ళీ ఇక్కడ సంఘంలో కార్యక్రమాల్లో నేను ప్రభు కనపడాలి కదండి అని నెల తీసుకొచ్చి
గవర్నమెంట్ ఇచ్చే ఆ 3,000లోనే దేవుడికి మళ్ళీ 3,000 ఇస్తూ దాంట్లోనే ఇంకా 10 కట్టలు తీసి దేవుడికి ఇవ్వాలని ఆలోచిస్తుందంటే నిజంగా నాకు ముసలి వయసులో అసలు ఇంత ఆసక్తి ఏంటి ఈ మనిషికి అని చెప్పండి. ఎందుకంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి మనం చూడగలిగితే. ఈరోజు నిజంగా చాలామంది ముసలివారు ధైర్యముగా గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోగలుగుతున్నారు, గుండె మీద చెయ్యేసుకొని బ్రతకగలుగుతున్నారంటే గవర్నమెంట్ వారు నిజంగా దేవుడు వాళ్ళని ప్రేరేపించి నెల నెల మానక 3,000 రూపాయలు ఇప్పిస్తున్నారు కనుక వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు. హాయిగా వాళ్ళు బ్రతకడమే కాకుండా ఆవిడ దేవుడి కోసం చేసే సహాయం చూసినప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది దేవుని పిల్లరా. అందుకనే ఒక ప్రత్యేకత ఎందుకు ఇవాళ నేను ఆవిడ గురించి మీతో మాట్లాడగలుగుతున్నానంటే ఆమె ఆశ ఈ ముసలితనంలో కూడా ఆశ అన్నమాట. నేను కూడా నెల్లూరు జిల్లా సంఘంలో గుడిగుంట్లో నేను కనపడాలి కదా, ప్రభు చూసినప్పుడు నేను మందిరంలో కనపడాలి కదండి అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. అంటే ఆలోచిస్తే వచ్చే పేద స్థితిలో కూడా ఇంకా దేవుడికి ఇవ్వడానికి ఇంత పాకులాడుతుందా ఇవ్వడని చెప్పేసి మనసున నేను సంతోషపడ్డాను. మరి దేవుడు ఇంకెంత సంతోషపడి ఉంటాడండి ఆలోచించండి దేవుని పిల్లరా. దేవుడు ఇంకెంత సంతోషపడతాడు. పొళ్ళు ఊరిపోయి వణుకుతూ ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో బ్రతుకుతున్న ఈమె నెల్లూరు జిల్లాలో నేను మందిరంలో కనపడాల దేవుడు చూసినప్పుడని మాట్లాడుతుందంటే ఆవిడని బట్టి నిజంగా నేనైతే వాళ్ళ నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. కళ్ళంపటి ఎందుకంటే సంతోషంతో నీళ్ళు వచ్చినాయి. పోనీ ఈ వయసులో కూడా ఇలా ఆలోచిస్తుందని. ఇంకో రెండేదంటే నేనే ఇలా ఆలోచిస్తే దేవుడు ఇంకా ఎంత ఆలోచించాలండి ఆమెను గురించి. నిజంగా అది విన్నప్పుడు తెలియక ఆనందం వచ్చింది. నిజంగా ఏమో ఈ వయసులో ప్రయాసపడుతుంది కనుక తప్పకుండా నిత్య జీవానికి ఒక పరిస్థితి దేవుడు ఏమైనా కలుగు చేస్తాడనిపించింది. అలాగనే ఈ సునేమీరాలు కూడా నిజంగా ఆ రకంగా మరి ఒక దైవ సేవకుని గురించి శ్రద్ధ తీసుకొని చేస్తున్నప్పుడు మరి దైవ సేవకుడికి అనుమానం రాదండి? అనుమానం వచ్చి అడుగుతున్నాడు, నీకు నేనేమన్నా సహాయం చేయాలన్నా, రాజుతో మాట్లాడాలన్నా, సైన్యాధిపతితో మాట్లాడాలా, లేకపోతే నీకేమైనా అవసరమైతే చెప్పు అంటే నాకు ఏం అవసరం లేదయ్యా, నా స్వజనం మధ్యన నేను చక్కగా కాపురం ఉన్నానని చెప్పంగానే అప్పుడు అయినా ఎలీషాకు మళ్ళా అనుమానం వచ్చింది. ఎలీషా నేనేమి చేయగోరుచున్నావని వారిని అడగగా గెహాజీ అక్కడ చెప్తున్నాడు, గెహాజీ ఆమెకి కుమారుడు లేడు అంటే ఆమె చెప్పలే ఈ సంగతి. ఎవరు చెప్తున్నాడు? గెహాజీ చెప్తున్నాడు, అయ్యా మనకు ఆహారం అందిస్తుంది, తిరుగుతుంది, కానీ ఆమె కుటుంబంలో బిడ్డలు ఎవరు కనపడట్లేదయ్యా, నాకు చిన్నపిల్లలు కానీ పెద్దవారికి సంతానంగా నాకు ఎవరు కనపడట్లేదయ్యా, ఆమె పెనిమిటేమో ముసలవాడు, ఆమెకేమో పిల్లలు లేరయ్యా అనగానే అప్పుడు చెప్తున్నాడు ఏమని ఎలీషా ప్రవక్త, ఆమెను పిలవమనగా ఆమెను పిలిచెను. ఆమె వచ్చి దూరమందు నిలవగా ఎలీషా మరుసటి ఏటికి ఈ ఋతువున నీ కౌగిట కుమారుని నేను ఇస్తా అంటే కుమారుని దయచేస్తాడు దేవుడు. మరి సంవత్సరంతో ఋతువున నేను మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీ సంఖలో కుమారుడు కనపడతాడని చెప్తాడండి. అంటే నిజంగా ఏమంటే అడగకుండా దేవుని కృప పొందటం అంటే అదండి, అడగకుండా దేవుని దయ పొందటం అంటే అదండి మనం చూడగలిగితే. అంటే ఎలీషా ప్రవక్త నిజంగా ఆమె చేస్తున్న త్యాగాన్ని చూసి ఏమంటే ఆ దీవెన ఇవ్వకుండా ఆపగలిగాడా? ఎవ్వరూ ఆపలేడు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఆ దీవెన అండి ఎవ్వరూ ఆపలేడు. దేవుడి దగ్గర నుంచి మనం తీసుకోవాలంటే ఏదైనా కూడా మనకనేది కూడా యోగ్యత అనేది కూడా కావాలన్నమాట. అందుకని చెప్తున్నాడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు, మరి సంవత్సరం నేను వచ్చే తల్లికి ఇదిగో నీ కౌగిట్లో నేను కుమారుని చూస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లారా. అంటే ఆ మాట మాట్లాడి తిరిగి ఆ దీవెన ఆమె పొందగలిగిందంటే ఆమె స్త్రీలందరిలో ఎలాంటిదంట? గనురాలంటే ఒక గొప్ప పని దేవుడి కోసం చేయగలిగే స్థితి ఆమె దగ్గర ఉంది అని చెప్తున్నాడు. ఒక గొప్ప కార్యం చేయగలిగింది కనుక, ఒక దైవజనుడి కోసం గొప్ప కార్యం చేసింది కనుక జీవ గ్రంథంలో ఆమె పేరు ఏం చేశాడంటే గనురాలు అంటే ఘనతకి తగిన వ్యక్తి అని చెప్పేసి, ఘనతకు తగిన వ్యక్తి కనుక ఆమెకి ఏదైనా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనం కూడా చూడండి, ఏదైనా జీవితంలో ఒక గొప్ప పరుగు పందెంలో కానీ దేంట్లైనా ఒక గొప్ప విజయం సాధించామనుకో, ఎక్కడ తీసుకెళ్ళి స్టేజీ మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టి
మనకు శాలువా కప్పి ఏం చేస్తారు, అందరి ముందు మనల్ని గనపరుస్తారా లేదా? గనపరుస్తాడు. అంటే ఒక దైవజనుడి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ కనుకునే ఆమెనేం చేశాడంటే గనురాలు అని చెప్పాడనమాట. గనురాలు అని చెప్పాడనమాట. నూతన నిబంధనలో కూడా ఇంకో మాట చూస్తే ఒక్కసారి అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో పోయి మళ్ళీ మనం మత్తయి సువార్తలో చూద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా మనకు చూడగలిగితే ఇక్కడ ఒక అతను కనపడతాడు. ఎవరు మనకి ఏమండి, ఇటలీ పట్టణం అనే పట్టణంలో ఒక శాతాధిపతి అని ఒక కొర్నేలు అంట. అతడంట దైవభక్తి గలవాడు. చూడండి ఒకసారి మనం చదవగలిగితే, పట్టణంలో శతాధిపతి అని కొర్నేలని ఒక భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు తన అంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటండి. అంటే ఒక్కడ కాదంట, ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. ఇతనుకున్న లక్షణం ఏంటో తెలుసా? ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవుడు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్న ఇతనికి అండి ఏమి లేదంట, రక్షణ అనేది లేదంటండి. రక్షణ లేదంట. ఈ రక్షణ లేదంట కానీ బహుదాన ధర్మాలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దివారాత్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఇతను గురించి ఏం ఆలోచించాడో తెలుసా? ఇంత దైవభక్తి కలిగి ఇంత ధర్మాలు చేసి ఇతను నశించడానికి వీలు లేదు, ఇతను కుటుంబం నశించడానికి వీలు లేదని చెప్పేసి ఒక దైవభక్తి కలిగిన ఏమండి పేతురు గారిని ఆయన ఇంటికి పంపించి వాక్యం వినిపించి ఆ కుటుంబానికి రక్షణ కలుగు చేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఏమండి దేవుడు ఎలా ఇచ్చాడండి? దేవుడే ఒక చర్య తీసుకున్నాడు. ఇంత దైవభక్తి కలిగిన వాడు నశించడానికి వీళ్ళ, ఇంత దైవభక్తి కలిగిన కుటుంబం ఏమైపోయిందంటే కుటుంబం పాడవటానికి వీళ్ళ. ఈ కుటుంబానికి నేనేమి ఇవ్వాలా? రక్షణ ఇవ్వాలని ఒక దైవ భక్తుడిని, ఒక దైవజనుడిని ప్రేరేపించి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి అతనికి రక్షణ ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం నూతన నిబంధనలు. ఏమండి మత్తయి. అలాగనే ఇంకో మాట కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్తలో కూడా ఒక మాట మాట్లాడుతూ దేవుడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చును, ఏమండి వాడు తన ఫలమును పోగొట్టుకొనుడు. అంటే చెప్తున్నాడు ఏమని? శిష్యుడని ఎవరిని చేర్చుకొని గుక్కుడు సన్నీళ్ళు త్రాగనిచ్చును వాడు ఫలము వరకుని పోగొట్టుకొనుడు. అంటే నువ్వు దైవభక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నీవు కానీ నీ కుటుంబం కానీ సేవకులకు తోడుగా ఉండి దేవుని మందిరంలో నువ్వు జరిగిస్తున్న కార్యక్రమంలో అంటే దైవజనుడండి ఏమండి నిన్ను చూసి తృప్తిపడి నువ్వు చేసే పనులు చూసి ఒక్కడు గుక్కడు మంచినీళ్ళు నీ ఇంటిలో తాగినా నువ్వు త్రాగనిస్తే, ఏమంటే త్రాగనిచ్చేది ఏంటండి? చాలా ఆశ్చర్యం వేసింది కదా ఈ మాట మనకి. త్రాగనిస్తే అంటే మనం తాగకుండా కూడా చేయగలమా? మీరు ఆలోచించండి. తాగకుండా కూడా చేయగలమా అంటే చేయగలమని చెప్పి దేవుని పిల్లలు కొన్ని విషయాల్లో మనం చూడగలుగుతాం. మన ఇంట్లోనే ఉన్నాం మనం, బాగా వాసన వస్తుంది కూర, అసలు చూడంగానే ముందు తినేసేయాలనిపించాడు. ప్లేట్లు వేసేసాం, గబ్బా తిందామని కూర్చున్నాడు. ఉప్పు కసిము తింటాడా? బాగా ఆలోచించండి, తింటారా? తినాలనుకున్నాడు, మంచి వాసన వచ్చింది, అసలు ఇంకా బాగా తినేసేయాలని ఆసక్తితో కూర్చున్నాడు. కానీ ఏముంది? ఉప్పు కసిము. తినగలడా? తృప్తి పొందగలడా? ఆనందించగలడా? ముఖం మార్చుకొని అసలు ఎందుకు నేను వచ్చానని ఏమంటే బయటికి చెప్పలేక తినలేక ఏమంటే తినాలేడు, వద్దని అనలేడు. ఇప్పుడు ఏం చేయాలి? పని అది మనస్ఫూర్తిగా తినలేక దాన్ని వదిలి బాధపడి వెళ్ళిపోతాడండి. అలాగనే దైవజనుడిని గుక్కిడు మంచినీళ్ళు తాగనిచ్చిన ఎడలా అంటాడు. అంటే ఒక దైవజనుడు మన విషయంలో సంతోషపడి మన ఇంటికి వచ్చి ఒక్క గుక్కిడు నీళ్ళు మంచినీళ్ళు మనం ఇచ్చినప్పుడు అది నిన్ను బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని ఒక్క గుక్కిడు మంచినీళ్ళు నిన్ను బట్టి తాగి సంతోషపడితే నీ ఫలం వరకునే పోదు.
అంటే నీ ఫలం వరకునే పోదు. కానీ భక్తి ఉంది, భయం ఉంది, దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది. కానీ మనం అక్కడ ప్రవేశించినప్పుడు గుక్కడు మంచినీళ్ళు తాగేటప్పుడు నేను ఎందుకు ఈ ఇంటికి వచ్చానా, ఎందుకు ఈ నీళ్లు తాగుతున్నానని బాధతో కానీ తీసుకున్నప్పుడు దీవెన వస్తుందా మీరు చెప్పండి? దీవెన ఏమాత్రం రాదు. కానీ మనము నిజంగా అందుకని ఇక్కడ నుంచి గుక్కడు మంచినీళ్ళు నువ్వు తాగనిస్తే సరే, తాగగలిగే తట్టు నువ్వు ఇస్తే సరే, నీ దీవెన వరకునే పోదు, నేను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. మరి ఆమె చూడండి, గనురాలైన స్త్రీ, మరి అతను తీసుకెళ్ళి ఆహారం పెట్టడమే గాక రూము గట్ట ఎన్ని చేయటం వలన గర్భఫలమే లేకుండా ముసలతనములో ఉన్న టైంలో దేవుని దీవెనలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక దైవజనుడిని కాస్త అన్నం తిననిచ్చావమ్మా, ఇంకొకటి నీళ్లు తాగనిచ్చావమ్మా అని గర్భఫలాన్ని బిడ్డనిచ్చాడు ఆమెకి. అలాగనే కొన్నేళ్ళు కూడా మనం చూడగలిగితే దైవభక్తి ఉంది, కానీ చక్కగా క్రియలను ఏం లేవు. ఆ కుటుంబానికి రక్షణ లేదు. ఆ కుటుంబానికి రక్షణ అనే దీవెన దేవుడిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగనే మనం కూడా నా పేరట వచ్చిన వాడిని శిశువుడని చేర్చుకొని నువ్వు గుక్కుడు మంచినీరు తాగనిస్తే సరే, నీ ఫలం వరకునే పోదు, నీ ఫలానికి ప్రతిఫలం నీకు నేను ఇస్తానని చెప్పేసి దేవుని పిల్లరా మనం చూడగలిగితే దేవుడు మనకు చక్కగా ఈ మాటలు తెలియచేస్తున్నాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నిజంగా ఆ గనురాలకున్న అలాంటి మనస్తత్వం మనకి కలిగి ఉంటే మన ఇంటి మీదకి మన మీదకి వచ్చే దీవెనలు ఏమాత్రం కూడా ఆగవు, అవి సమృద్ధిగా వస్తాయి అని చెప్తున్నాడు. అలాగనే కొన్నేళ్ళు కుటుంబానికి కలిగిన ఆ మనస్తత్వం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నా కూడా కొన్నేళ్ళు కుటుంబం మీదకి వచ్చిన ఆ రక్షణ అనేది కూడా మన కుటుంబం మీదకి కూడా వస్తుంది. అలాగనే దేవుని పేరు మీద నీ ఇంటికి వచ్చిన దైవజనుడిని గుక్కెడు మంచినీళ్ళుగా నువ్వు త్రాగనిస్తేనంట నీ ఫలం మాత్రం పోదు, అది చక్కగా నువ్వు పొందుకుంటావు తల్లి. ప్రతిఫలంగా దేవుడి దీవెనలు నువ్వు పొందుకుంటావు. అందుకని ఇవాళ చిన్న సేవకుల మీటింగ్ జరిగింది మందిరంలో. నిజంగా ఏమండి, సేవకుల మీటింగ్ జరిగినప్పుడు సేవకులు ఒక 30 నుంచి 40 మంది వచ్చారు. వాళ్ళకి టిఫిన్ పెడదాం అనుకున్నాక బయట ఆర్డర్ ఇద్దాములే, ఏదో ఒక కట్టు 2 ఇడ్లీ తెచ్చేసి ఇచ్చేసేద్దాము, తిని వెళ్ళిపోతారు అన్నప్పుడు మాకు బాధేసి వద్దులేమట్లా చేద్దామంటే కష్టం కదా. కష్టమైనా పర్వాలేదని చక్కగా గారెలు వండాము, చక్కగా ఇడ్లీ వేసాము, చక్కగా చట్నీ చేసాము, ఏమంటే మాంసం పులుసు కాసాము. వాళ్ళు తింటూ వాళ్ళు చాలా బాగుందని తృప్తి పొందుతున్నప్పుడు ఆ దీవెనలు ఎక్కడికి పోతాయండి? ఏమంటే ఆ దీవెనలు ఎక్కడికి పోతాయి అసలు? అదే మనం ఆడ కష్టపడతాం, మనకు అంత అవసరమని మనం చక్కగా పట్టు చీరలు కట్టుకొని సంఘంలో తలా ఒక కుర్చీ చేసుకొని కూర్చొని, ఆ తర్వాత వచ్చినప్పుడు తలా ఒక పొట్లం, ఏమంటే కొట్టు నుంచి కొట్టుకొని వస్తాం కదా, తలా ఒక పొట్లం చేతిలో పెట్టి తినండి అన్నప్పుడు వాళ్ళు మింగలేరు, దాన్ని పారేయలేరు. ఏమంటే లోపలికేం పోవట్లే, బయటకేమో పారేయలేరు. ఇప్పుడు అది ఎలా ఉంటుందండి? మీరు ఒకసారి ఆలోచించండి, ఎలా ఉంటుంది అది? దీవెనలు ఇవ్వగలరా? బాగా పెట్టాళ్ళు, ఏం టిఫిన్ పెట్టారు, పిసుకు పుట్టిపోయింది, పాడు నవ్వలే చచ్చిపోయామని చెప్పేసి బాధపడుతుంటారు దేవుని పిల్లలు, బాధపడతా వెళ్ళిపోతారు. అదే వాళ్ళు తృప్తిగా తింటుంటే నిజంగా ఆ పొద్దున మేము అనుభవించిన ఆనందం చాలా బాగుంది. ఎంతో తెలుసా? వాళ్ళు తింటాము, భలే ఉందమ్మా, ఇంకొంచెమేమంటే నిజంగా ఇవాళ కడుపు నిండిపోయింది మాకు. అంటే టిఫిన్ తిన్నాములే మేము కూడా, కానీ అంత సంతోషం. అంటే కష్టపడి ఒక దైవజనుడిని, దేవుని పేరిట వచ్చిన ఒక దైవజనుడిని చేర్చుకొని గుక్కడి నీరు మీరు తాగనిస్తే మీ ఫలం వరకనే పోదు. ఎంతమంది 40 మంది దీవెనలు సంఘం మీద గుమ్మరించి వెళ్ళాడు కదండి. అదంతా ఇంతకు ఎక్కడదనుకున్నాం? సంఘములో ప్రతి వారి కష్టం అది. మానక ప్రతి నెల మీ పేదరికంలో ఉంచే ప్రతి నెల. అందుకనే దేవుడు మాట్లాడుతుంటాడు, నా ధననిధిలో సమృద్ధి కలిగినట్లు, నా ధననిధిలో సమృద్ధి ఉండాలా, నా ధననిధి ఎప్పుడు నిండుగా ఉండాలంటే నీ రాబడి అంతటిలో నాకేం కావాలా? ప్రథమ ఫలం అంటే నాకు ఇవ్వాల్సింది మొత్తం తీసుకొచ్చి నా సంఘంలో పెట్టండి. ఏ కార్యక్రమాలు జరిగినా దైవజనుడు లేదు, చేయలేము, కుదరదు అనకుండా నా పేరట వచ్చిన వాళ్ళకి గుక్కుడు మంచినీళ్ళు ఇస్తే
వాళ్ళు త్రాగి తృప్తి పొంది వెళ్ళేటప్పుడు కుమ్మరించే దీవెనలన్నీ ఎవరు కష్టాజీతం తీసుకొచ్చి దేవుడు ధననిధిలో పెట్టారో వాళ్ళందరికీ ఏమైపోతాయండి? దీవెనలన్నీ వెళ్ళిపోతాయి. ఎవరైతే మానక ప్రతి నెల వారి కష్టాజీతంలో తీసుకొచ్చి దేవుడు ధననిధిలో పెడుతున్నారో వారికి తిరిగి దీవెనలను దైవజనుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? మీరు దేవుడు ధననిధిలో దాచిపెట్టుకున్న ధనముతోనే ఆయన ఈ వస్తువులన్నీ కొని ఏం చేయాలి? తయారు చేసి వాళ్ళకి పెడతాడు. అలా పెట్టినప్పుడు మీరు దాచిపెట్టిన ఆ ధనములో మరి వాళ్ళకి ఆహారంగా మారిపోయినప్పుడు ఏమి చేస్తారంటే వాళ్ళు దీవించిన దీవెనలన్నీ కూడా ప్రతి వారి కుటుంబాల మీదకి అయ్యి వెళ్ళిపోతాయి. ఇచ్చిన కుటుంబాల మీదకి, ఎవరో కుటుంబాల మీదకి వెళ్ళే అవకాశం కూడా లేదు. అందుకని గనురాలైన ఆ స్త్రీ తీసుకొచ్చింది. ఆమె పొందిందా? పక్కింటి ఆమె పొందిందా? ఆమె పొందింది. కొర్నేలు చేశాడు. కొర్నేలు కుటుంబం పొందిందా? పక్కన వాళ్ళు పొందారా? వాళ్ళే. అలాగనే గుక్కెడు నీరు తాగనిస్తే అంటే వాళ్ళ ఇంటి మనం అనుకోవచ్చు, ఏందండి నేను చేయడానికి దైవజనుడు మా ఇంటికి రావట్లేదు కదండి, నేను తాగనివ్వట్లేదు కానీ ఆ మాట కాదు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం నా ధననిధిలో దాచిపెట్టు. ఎవ్వరు వచ్చినా గుక్కెడు మంచినీరు నా పేరట వచ్చిన వారు తాగివెళ్తే వచ్చిన దీవెనలు ఎవరికి వస్తాయి? అందరికీ, సంఘములు అందరికీ వస్తాయి అన్నమాట. నిజంగా మన రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇచ్చి ఒక గనురాలిగా ఆవిడ ఎలాగైతే దేవగ్రంథంలో మరి పిలువబడిందో అలాగనే కొర్నేలు కుటుంబం ఎలాగైతే రక్షణ అనే దీవెన పొందిందో మనము కూడా దేవుని పిల్లలారా దేవుడి మందిరంలోకి మనం తీసుకొచ్చే ప్రతి రూపాయికి కూడా దేవుడు దీవెనకరంగా మనకు మార్చున్నట్టు. అందుకని నా పేరట వచ్చిన వారికి గుక్కడి నీరు తాగనిస్తే నీ ఫలం నేను వరకునే పాను. మరి నీరు తాగాలంటే మన దాడ ఉండాలిగా. మనం కూడా మన ధననిధిని దేవుడి మందిరంలో మన ధనాన్ని దాచుకొని ఆయన ద్వారా వచ్చే దీవెనలు, సంఘం ద్వారా వచ్చే ప్రతి దీవెన సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబం అనుభవించులాగన పొందులాగన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామమున వందనాలు తండ్రి. ఈ మాటలు విన్నా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నైనా ఇదిగో తండ్రి, నైనా గనురాలైన నా తండ్రి స్త్రీనైనా ఇదిగో ఎలీషాను నా తండ్రి చేర్చుకొని నా తండ్రి అతను వచ్చినప్పుడల్లా పరిచర్య చేయటం వలన నా తండ్రి గర్భఫలాన్ని పొందగలిగిందయ్యా. జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకోగలిగింది నాయన. అలాగనే కొర్నేలు కుటుంబం కూడా తండ్రి బహుదాన ధర్మాలు చేసిన తండ్రి నాయన ఇదిగోనైనా భయభక్తులు కలిగి ఉండటం వలన వారి కుటుంబం కూడా తండ్రి రక్షణ పొంది నాయన ఇదిగోనైనా కట్టబడింది నాయన. జ్ఞానంలో నాయన వాక్యము ద్వారా నాయన మేము కూడా ఇదిగో తండ్రి నీ పేరట వచ్చిన వారికి గుక్కిరి నీరు తాగనిస్తే మీ ఫలము ఊరికనే పోదు అని చెప్పావు తండ్రి. అవునునైనా మా రాబడి అంతటిలో ప్రథమ ఫలము నా తండ్రి నీ మందిరంలో మేము దాచుకొని నా తండ్రి వచ్చే సేవకులకి ఏమి, పేదవారికి ఏమి నా తండ్రి ఇదిగోనైనా ఇదవరాళ్ళకి ఏమి నా తండ్రి నైనా ఇదిగో అనారోగ్యంతో ఉన్నవారికి ఏమి నా తండ్రి నైనా ఇదిగోనైనా పేద స్థితిలో ఇదిగో తండ్రి మందిరాలు నడపలేక తండ్రి పాస్టర్లకి ఏమి నా తండ్రి వారందరికీ నైనా నీ ధననిధిలో ఉంచిన తండ్రి నైనా అవి వెళుతున్నప్పుడు తండ్రి వారి అనుభవిస్తున్నప్పుడు తండ్రి నైనా అవన్నీ కూడా మా కుటుంబాల మీద దీవెనగా వస్తాయి కదా నాయన, ఆశీర్వాదాలుగా వస్తాయి కదా నాయన, ఐశ్వర్యంగా మాకు వస్తాయి కావా నాయన. అలాంటి స్థితి నా తండ్రి ప్రతి బిడ్డ కూడా సంఘములోనైనా ప్రథమ ఫలము తీసి నీ సన్నిధానంలో నీ ధనాగారంలో దాయగలిగే భాగ్యం సంఘంలో ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అలాంటి మనసునేమని అడుగుతున్నాము తండ్రి. వస్తున్న దీవెనలు ప్రతి కుటుంబం పొందులాగానే మీరు సహాయం చేయమని కూడా తండ్రి నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాము నాయన. దైవజనుని మీరు ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధెలు చేయండి తండ్రి. నీ కుమారుడు ఎక్కడికి వెళ్ళి నీ పని చేస్తున్న తండ్రి సేవలో మీరు తోడై ఉండి తండ్రి ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాము నైనా. విస్తారమైన ఆత్మల చేత సంఘాన్ని నింపండి తండ్రి నాయన. ఆయా గుడుగుంట్లో ఉన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నిర్మాణములు
నాయన సంఘం చక్కగా కట్టబడినట్టు సహాయం చేతండి నైనా. ఇప్పటికే నూతన ఆత్మలను నా తండ్రి మీరు నడిపిస్తున్నారు నైనా. ఇంకా విస్తారమైన ఆత్మలను నా తండ్రి ఆ సంఘానికి నడిపించమని బ్రతిమలాడుకుంటూ నైనా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ నా తండ్రి నైనా నువ్వు నిజదేవుడు అని తెలుసుకొని నీ వైపు తిరిగి రక్షణ పొందేలాగా సహాయం చేయమని అడుగుతుందండి. సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, మంచి ఆరోగ్యంను దయచేతండి. లేమిని తీసివేయండి నైనా, కుటుంబాల్లోనైనా లేమిని తీసివేయండి నైనా. దరిద్రాన్ని తొలగించండి నా తండ్రి నైనా. మంచి నా తండ్రి వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి నైనా. వారి రాబరి అంతట్లో నీకు ప్రథమ బలం ఇచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాయినా. మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపి నా తండ్రి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని, యవన కాలంలో ఉన్న బిడ్డలు చదువులో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాము నైనా. అయ్యా వాయిద్యాలు వాయించున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, చదువుల్లో తోడుగా ఉండి తండ్రి నాయన నీ కృపలో బిడ్డలు వర్ధలు చేయమని. చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, సంఘంలో ఆరోగ్యంను దయచేయనైనా. దేశం మీదకి ఏ భయంకరమైన తెగులు వచ్చినప్పటికీ నైనా సంఘంలో ఏ బిడ్డను కూడా ముట్టకుండా తండ్రి మీ రక్షణ కంచి వేసి బిడ్డలను చల్లగా కాపాడమని అడుగుతూ తండ్రి నైనా మీరే వీటన్నిటి ద్వారా సకల ఘనతల మహిమలు పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.